నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇన్ని రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటాం. కానీ కలియుగ దైవం ఎవరు అంటే డెఫినెట్‌గా వెంకటేశ్వర స్వామి. తిరుగులేదు. ఇక శనివారం చేసుకునేటటువంటి పరిహారాలకి నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ వస్తుంది అనేది చాలా చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఈ శనివారం చేసుకునేటటువంటి కొన్ని పరిహారాలు ఈరోజు మీరు చెప్పబోతున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తాయి, ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాము, ఇక ఈ శనివారం ఆ శనివారం అని కాదు, ఏ శనివారం అయినా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా చెప్పండి మురళి గారు. ఇక నెక్స్ట్ వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శనివారాలు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. సో ఆ రోజులు కూడా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా యూజ్ చేసుకుంటారు. ఆ విధంగా చెప్పండి మురళి గారు. సో శనివారము అంటేనే శని భగవానునికి సంబంధించినటువంటి రోజుగా అందరూ అనుకుంటారు, వాస్తవమే. బట్ ఇంకొందరు ఏమిటి, శనివారం ఫాస్టింగ్, శనివారము అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువగా శనివారం దర్శనం కావాలి అని కోరుకుంటారు చాలా మంది కూడా. సో వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే నాకు వాస్తవానికి గూసు బంప్స్ అయినాయి. కరెక్ట్గా 1 year అయింది వెళ్ళి రావాలి. ఆ దర్శనం అద్భుతం. అది ఆ దర్శనం మహా సంతోషం. మొన్న ఏం దర్శనం అంటే అంతకుముందు వెళ్ళినప్పుడు బాగుంది. సో శనివారం ఏమిటి అంటే స్వామివారు చేసేటువంటి మేలు మనకు విశేషంగా ఉంటుంది. స్వామివారి యొక్క సుప్రభాత సేవలో కావచ్చును, స్వామివారికి సంబంధించి ఈ యొక్క నవగ్రహాలు అనేటువంటివి వాస్తవానికి ఆ దేవాలయం బయట మాత్రమే ఉండేటువంటి ఈ యొక్క నవగ్రహాలు. సో వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది కానీ, ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది కానీ స్వామివారి యొక్క పాదాలను మనము ఆశ్రయించినటువంటి సందర్భంలో ఎటువంటి గ్రహాలు పని చేయవు. 100కు 100%. ఇందులో భాగంగా ఈస్ట్ గోదావరిలో మన వాడపల్లి గ్రామము లో ఉండేటువంటి స్వామివారి యొక్క క్షేత్రములో ప్రదక్షిణ చేసిన, దర్శనం చేసుకున్న 7 శనివారాలు కూడా. సో అంటే మరి ఈ పేరు దేనికి వచ్చింది? శనివారము స్వామివారికి సంబంధించినటువంటి ఆ వాడపల్లిలో ఉండేటువంటి ఆ క్షేత్రములో సుమారు 108 కానీ, 54 కానీ, 24 కానీ, 11 కానీ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించడం ద్వారా 7 శనివారాలు వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ శనివారం గనుక స్వామివారి వజ్ర కవచాన్ని చదువుకున్న, స్వామివారికి సంబంధించినటువంటి నామాలను, గోవింద నామాలను చదువుకున్న ఈ రోజు నాడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం కానీ, విష్ణు సహస్రనామాలు కానీ ఈ శనివారము కానీ ఉదయం 5:30 నుండి 6:30 లోపు ఇంకా విశేషమైన ఫలితం. ఇది చదువుకునేటువంటి వారు. ఇక దర్శనము అంటే అది మీ ఇష్టం, చేసుకోవచ్చు. సో ప్రతి శనివారం మనకు ఉదయం అద్దుర్ముహూర్తం లైక్ ఉండే అది వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అటు పిమ్మట చేసుకోవడం ఎంతో శుభం కలుగుతుంది. సిరి సంపదల్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది వింటూ ఖచ్చితంగా వజ్ర కవచాన్ని చదవండి. 7 శనివారాలు గనక కంటిన్యూగా మీరు స్వామివారికి సంబంధించినటువంటి వజ్ర కవచాన్ని లేదా విష్ణు సహస్రనామాలను, ఎందుకంటే అంటారు కొందరు నేను రోజు చదువుకుంటా విష్ణు సహస్రనామాలు అంటారు. మంచిదే, చదువుకోండి. దాని వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారని గుర్తుంచుకోండి. 100%. మీరు కావచ్చును, లేదా మీ కొడుకు కానీ, మీ కూతురు కానీ, మీ అల్లుడు కానీ, మీ సారు కానీ, ఎవరైనా. అంటే ఇవాళ మనకు ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఇవాళ ఒక సమస్య ఉంది, రేపు మరొక సమస్య రావచ్చు. గతంలో ఉన్న సమస్య క్లియర్ అయిపోయింది అని చెప్పి మీరు మర్చిపోయి ఇవాళ ఉన్నటువంటి సమస్యనే మనం పట్టుకొని ఉంటే ఎట్లా? వివాహం కాలేదు, స్వామివారి పాదాలను మనం వేడుకున్నాం, వివాహం జరిగింది. దాని తర్వాత ఏమిటి? సంతానమా, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లేదా,
ఇక వివాహం అయితే జరిగింది. మరలా నెక్స్ట్ ఏమిటి అనేటువంటి ఈ సమస్యనే కాకుండా ఆ కోరిక అయితే తీరింది. అంటే నేను అనేది ఏమిటంటే ఇవాళ రేపు ఉండేటువంటి వారు ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య వస్తుంది. ఓ, ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. నేను అవును. చెప్పే విషయం అది. ఆ సమస్య తీరగానే మరొక సమస్య. మరి మనకి కవచంలా ఉండాలి అంటే వజ్ర కవచమే అంతే. నేను కేర్ చెప్పేది ఆఫ్ అడ్రస్ అంతే. పూర్తిగా మనకు ఒక మీరు అన్నటువంటి ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ లాగా స్వామివారి యొక్క వజ్ర కవచము అసలు అది మోస్ట్ పవర్ఫుల్ ఒకటి. రెండవది అది విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. విన్నా కూడా ఒకవేళ విన్నా రాదండి. కూడా సో మేము చదవలేకుండా ఉన్నాము, చదవలేకపోతున్నాము అన్నా మీరు ఆఫీస్‌కి వెళ్ళే క్రమంలో గాని జస్ట్ హెడ్‌సెట్ పెట్టుకొని వినండి. ఇంకా ఈ శనివారం రోజు చేసేటువంటి చెప్పుల దానం గాని, హ్మ్. ఈ శనివారం రోజు చేసేటువంటి అన్నదానం గాని, శనివారం రోజు చేసేటువంటి వస్త్రదానం గాని, ఈ శనివారం రోజు స్వామికి మనము ఇచ్చేటువంటి తులసి మాల గాని చాలా ఫలితాన్ని మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. ఉంటుంది. రైట్. విన్నరా? రైట్. కనుక తులసి మాలను అంటే స్వామికి అది హృదయానికి ఎంతో అంటే తులసి మాల మనం సమర్పించడం ద్వారా స్వామివారి యొక్క హృదయములో మనం ప్లేసును సంపాదించుకున్న వారం అవుతాం. అంతే. ఎందుకంటే ఆ తులసికే ఆయన తూగాడు. డబ్బుకి ఎస్. తూగడు, ఇంకో దానికి తూగడు, ఇంకో దానికి తూగడు. భక్తికి ఆ తులసికి భక్తితో ఇచ్చేటటువంటి తులసికి తూగుతాడు. కనుక రైట్. మీరు ఆ విధమైనటువంటి తులసి మాలని సమర్పించండి. రైట్. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ గా పవర్ఫుల్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాడపల్లి అనగానే కడుపు నిండిపోయింది అసలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి మా తాతగారు చెప్తూ ఉండేవారు అనమాట. ఆయన ప్రెడిక్ట్ చేశారు కూడా. ఆయన కూడా ఒక అస్ట్రాలజర్. ఆయన ప్రెడిక్ట్ చేశారు మరికొన్ని ఏళ్లలో అసలు మామూలు దేదీప్యమానంగా వెలుగొందుతుంది వాడపల్లి అని అన్నారు. అది మొదలైంది. స్వామివారి అనుగ్రహం ఇంకా ఇంకా పదింతలు అందరూ కూడా అందుకుంటూ ఉన్నారు. సో అది విని చాలా చాలా సంతోషం అనిపించిందండి. కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ.